అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం. మకర రాశి వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక విషయం మాత్రం నిజం. గత కొంతకాలంగా మీ జీవితంలో ఏదో ఒక విషయం మీ మనసుకు ప్రశాంతత ఇవ్వడం లేదు. బయటకు మీరు సాధారణంగా కనిపిస్తున్న లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మీరు ఎంత కష్టపడినా, ఎంత నిజాయితీగా ముందుకు వెళ్ళినా మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యం అవుతుందని మీరు అనుభవిస్తూ ఉండవచ్చు. కొన్నిసార్లు మీ మనసులో నేను ఎంత చేస్తున్నా నా జీవితంలో మార్పు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న కూడా వచ్చి ఉండవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక మలుపు తిరిగే సమయం నెమ్మదిగా దగ్గర పడుతుంది. ఈ మధ్యకాలంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన మార్పు మీరు గమనించి ఉండవచ్చు. ముందు మీతో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు కొంత దూరంగా కనిపించడం, మీరు చెప్పిన మాటలకు ముందున్న విలువ లేకపోవడం, లేదా మీరు నమ్మిన వ్యక్తి నుంచే నిరాశ ఎదురు కావడం వంటి మీ మనసును బాధపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మే స్వభావం కలిగి ఉంటారు. కానీ అదే నమ్మకాన్ని దెబ్బతింటే మాత్రం ఆ వ్యక్తిని మీ జీవితంలోకి అనుమతించడం మీకు చాలా కష్టం. అందుకే ఈ సమయంలో మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక విషయాలు, భవిష్యత్ ప్రణాళికలు అందరితోనూ పంచుకోవడం మంచిది కాదు. మీరు బయటకు చాలా కఠినంగా కనిపించిన లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తులని చెప్పుకోవచ్చు. మీ బాధలను ఇతరులతో పంచుకోవడం మీకు ఇష్టం ఉండదు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకే చాలామంది మిమ్మల్ని బలమైన వ్యక్తులుగా భావిస్తారు. కానీ మీలో ఎంత ఒత్తిడి ఉందో, మీరు రాత్రుళ్ళు ఎంతగానో ఆలోచిస్తారో, మీ భవిష్యత్ గురించి ఎంతగానో ఆందోళన చెందుతారో చాలామందికి తెలుసు. ఆర్థిక విషయాల్లో మీరు సాధారణంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. అవసరం లేని ఖర్చులు చేయటం మీకు ఇష్టం ఉండదు. అయినప్పటికీ ఈ సమయంలో అనుకోని ఖర్చులు మీ ముందుకు రావచ్చు. ఇంటికి సంబంధించిన ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్యానికి సంబంధించిన వ్యాయామాలు లేదా ఇతరుల కోసం మీరు చేయవలసిన ఖర్చులు మీ ప్రణాళికలను మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రావాల్సిన డబ్బు ఆలస్యం కావడం లేదా మీరు ఆశించిన సమయానికి ఆర్థిక సహాయం అందకపోవడం వల్ల కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో మీ ఆదాయాన్ని పెంచి ఒక కొత్త అవకాశం కూడా మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఇప్పుడు మీ జీవితంలో ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా, వ్యాపారానికి సంబంధించిందైనా, కుటుంబానికి సంబంధించిందైనా లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైనా కావచ్చు. మీరు ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చిన ఒక నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. మొదట అది కొంత భయాన్ని కలిగించిన భవిష్యత్తులో అదే మీ జీవితాన్ని మంచి దిశలో నడిపించే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీ విజయాన్ని చూసి ఆనందపడినా మరికొందరు మాత్రం మీ ప్రతి అడుగును గమనిస్తూ ఉండే అవకాశం ఉంది. అందుకే మీ విజయాల గురించి ముందుగానే చెప్పడం లేదా మీ ప్రణాళికలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. కొన్ని విషయాలు నిశ్శబ్దంగా జరిగితేనే విజయవంతం అవుతాయి. ఈ సమయంలో మీ మౌనం మీకు రక్షణగా మారుతుంది. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో కూడా కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. మీ మనసులో ఉన్న మాటలను చెప్పకపోవడం వల్ల అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. మీరు ఎదుటి వారి కోసం చాలా చేస్తారు, కానీ మీ భావాలను మాత్రం బయట పెట్టరు. దాంతో కొన్నిసార్లు మీకు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన వ్యక్తితో స్పష్టంగా మాట్లాడడం మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసే పనికి గుర్తింపు ఆలస్యంగా వచ్చినా మీ కష్టం మాత్రం వృధా కాదు. మీ పనితీరును గమనిస్తూ ఉన్న వ్యక్తులు సరైన సమయంలో మీకు తగినంత గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త అవకాశాలను గమనించాలి. మొదట చిన్నదిగా కనిపించే అవకాశం భవిష్యత్తులో పెద్ద లాభాలను తీసుకురావచ్చు. మకర రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు నెమ్మదిగా ఎదుగుతారు, కానీ చాలా స్థిరంగా ఎదుగుతారు. ఇతరులు త్వరగా సాధించిన విజయాలను చూసి మీరు కొన్నిసార్లు నిరాశ చెందుతారు. కానీ కాలం గడిచే కొద్దీ అదే వ్యక్తులు మకర రాశి వారి స్థిరతత్వాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీ విజయాలు ఒక్క రోజులో రావు, కానీ వచ్చిన తర్వాత చాలా కాలం నిలుస్తాయి. మీ ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా అధిక ఆలోచించడం, ఒత్తిడి, సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల అలసట పెరిగే అవకాశం ఉంది.
మీరు శరీరానికి కంటే మనసుకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాల్సిన సమయం ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. కొన్ని సమస్యలు వాస్తవానికి అంత పెద్దవి కాకపోయినా మీరు వాటిని మళ్ళీ మళ్ళీ ఆలోచించడం వల్ల అవి పెద్దవిగా కనిపిస్తాయి. మీ జీవితంలో త్వరలో ఒక చిన్న మార్పు కనిపించే అవకాశం ఉంది. మొదట అది సాధారణ విషయాల్లా అనిపించిన తర్వాత అదే మీ జీవితానికి కొత్త దారిని చూపించే అవకాశం ఉంది. అందుకే మీ ముందుకు వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. కొన్ని సందర్భాల్లో చిన్న అవకాశాలే పెద్ద విజయాలకు కారణమవుతాయి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి మకర రాశి వారు. మీరు అలసిపోవచ్చు, నిరాశ చెందవచ్చు, కొన్నిసార్లు జీవితంపై కోపం కూడా రావచ్చు. కానీ మీరు పూర్తిగా ఓడిపోరు. మళ్ళీ లేస్తారు, మళ్ళీ ప్రయత్నిస్తారు, చివరికి గెలుస్తారు. అదే మీ అసలు బలం. అదే మీకు ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీ తేదీ, నెల, సంవత్సరం, జనన సమయం మరియు జన్మస్థలం ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకం మాత్రమే ఖచ్చితమైన ఫలితాలను తెలియజేస్తుంది. ఇక్కడ చెప్తున్నది మకర రాశి వారికి సాధారణంగా కనిపించే గ్రహ బలాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణ మాత్రమే. మీ అదృష్టం బాగుండి మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉంటే ఇక్కడ చెప్పబడిన అనేక విషయాలు మీ జీవితంలో ప్రతిఫలించే అవకాశం ఉంది. మకర రాశి వారు మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో అన్నీ బాగానే ఉన్నట్టే కనిపించిన చివరి క్షణంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి పనులు ఆగిపోవటం మీరు గమనించి ఉండవచ్చు. కొన్నిసార్లు మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాకపోవడం, మీ కష్టం మరొకరి పేరు మీద వెళ్ళిపోవడం, మీ గురించి ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవడం, లేదా మీకు రావాల్సిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యి ఉండవచ్చు. జ్యోతిష్యపరంగా దీనిని కొందరు నరఘోష ప్రభావంగా భావిస్తారు. ముఖ్యంగా మీరు ముందుకు వెళ్ళే సమయంలో మీ చుట్టూ ఉన్న వారి అసూయ దృష్టి లేదా ప్రతికూల ఆలోచనలు మీ మనసుపై ప్రభావం చూపుతున్నట్లుగా అనిపించే పరిస్థితులు ఏర్పడవచ్చు. మకర రాశి వారు మీరు ఒక విషయం గమనించి ఉండవచ్చు. కొన్ని పనులు మీరు ప్రారంభించే వరకు అన్నీ సవ్యంగానే సాగుతాయి. కానీ చివరి దశలో అనుకోని ఆటంకాలు, ఆలస్యాలు లేదా అపార్థాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు మీరు చెప్పిన మాటను వేరే అర్థంలో తీసుకువెళ్ళడం, మీ మంచితనాన్ని బలహీనతగా భావించడం లేదా మీ నిశ్శబ్దాన్ని అహంకారంగా భావించడం కూడా మీకు బాధను కలిగిస్తుంది. ఈ పరిస్థితుల్లో మీరు తప్పుకోవద్దు. ఎందుకంటే ప్రతి మకర రాశి వ్యక్తి జీవితంలో సహనం ఒక పరీక్షలా మారే దశ తప్పకుండా వస్తుంది. ఈ సమయంలో మీకు అత్యంత అవసరమైనది ఓపిక. మీరు వెంటనే ఫలితాలను ఆశించేవారు కాదు. అయినప్పటికీ కొన్నిసార్లు నిరాశ, విసుగు, ఎంత చేసినా ఉపయోగం ఏమిటి అనే భావన మీలో కలగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు నడుస్తున్న మార్గం నెమ్మదిగా ఉండవచ్చు, కానీ అది మిమ్మల్ని స్థిరమైన విజయాల వైపుకు తీసుకువెళ్తుంది. పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొన్ని క్షణాలు ప్రశాంతంగా కూర్చొని మీ మనసును స్థిరపరచుకోవడానికి ప్రయత్నించండి. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపడకుండా ఆలోచించండి. మీ విజయాలను అందరితోనూ పంచుకోవడం కంటే పనులు పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ముందుకు సాగటం మీకు మేలు చేస్తుంది. శనివారాల్లో అవసరమైన వారికి సహాయం చేయటం, వృద్ధులకు గౌరవించడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం వంటి పనులు చేయటం వల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీ తల్లిదండ్రులు, గురువులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలిగి ఉన్నారు. అందుకే కొన్నిసార్లు లేని సమస్యలను కూడా మీ మనసు పెద్దవిగా చూపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కొంత సమయం మీకోసం కేటాయించండి. ప్రశాంతంగా నడవటం, ప్రార్థన చేయటం, ధ్యానం చేయటం లేదా మీకు ఇష్టమైన పనిలో కొంత సమయం గడపటం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి మకర రాశివారు. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీకు బలహీనతను చేయటానికి కాదు, మరింత బలంగా మార్చటానికి వచ్చింది. మీరు కోల్పోయిన అవకాశాల కంటే ఇంకా మీ కోసం ఎదురుచూస్తున్న అవకాశాలు చాలా పెద్దవి కావచ్చు. మీరు పడిన కష్టాలు వృధా కావు. మీరు చేసిన శ్రమకు ఫలితం ఆలస్యంగా వచ్చినా అది నిలకడగా ఉంటుంది. మీరు జీవితంలో ఎన్నోసార్లు ఒంటరిగా పోరాడి ఉండవచ్చు. మీ బాధను మీరే మోసుకొని ఉండవచ్చు. మీరు ఏడ్చిన రాత్రులు ఇతరులకు తెలియకపోవచ్చు.
మీరు అనుభవించిన ఒత్తిడి, బాధ, నిరాశ గురించి ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ మీ ప్రయాణాన్ని కాలం చూస్తుంది. మీ కష్టాన్ని భగవంతుడు చూస్తున్నాడని నమ్మేవారు చాలామంది ఉంటారు. అందుకే ఈరోజు మీరు ఎంత అలసిపోయి ఉన్నా, ఎంత నిరాశలో ఉన్నా ఒక్క విషయం మాత్రం మరవవద్దు. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. మీ జీవితంలో ఇంకా రావాల్సిన మంచి అధ్యాయాలు ఉన్నాయి. ఇంకా సాధించవలసిన విజయాలు ఉన్నాయి. ఇంకా మీకోసం ఎదురుచూస్తున్న సంతోషాలు ఉన్నాయి. మీరు ఈరోజు చూస్తున్న చీకటి శాశ్వతం కాదు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్టే ప్రతి కష్టానికి తర్వాత ఉపశమనం కూడా వస్తుంది. కాబట్టి మీపై మీకు నమ్మకం కోల్పోవద్దు. మీ కష్టంపై విశ్వాసం కోల్పోవద్దు. మీరు నెమ్మదిగా నడుస్తున్నారని భావించవచ్చు, కానీ మీరు సరైన దిశలో నడుస్తున్నారని, మీరు ఓర్పు, మీ రక్షణ, మీ పట్టుదల చివరికి మిమ్మల్ని మీరు కలలు కన్న స్థాయికి తీసుకువెళ్ళగలవు. మకర రాశి వారు మరోసారి చెప్తున్నా, మీ తేదీ, నెల, సంవత్సరం, జరిగిన సమయం మరియు జన్మస్థలం ఆధారంగా చూసే వ్యక్తిగత జాతకం మాత్రమే ఖచ్చితమైన ఫలితాలను తెలియజేస్తుంది. ఇక్కడ చెప్పబడిన మకర రాశికి సంబంధించిన సాధారణ గ్రహ ప్రభావాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణ మాత్రమే. మీ అదృష్టం అనుకూలంగా ఉండి మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు సహకరిస్తే ఇక్కడ చెప్పబడిన అనేక విషయాలు మీ జీవితంలో ప్రతిఫలించే అవకాశం ఉంది. మీ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి సవాలు మిమ్మల్ని ఆపటానికి కాదు, మరింత ఎత్తుకు తీసుకువెళ్ళడానికి వచ్చిందని గుర్తుంచుకోండి. ఎందుకంటే మకర రాశి వారి గొప్పతనం ఒక్కటే, వారు ఆలస్యంగా గెలుస్తారు, కానీ గెలిచిన తర్వాత చాలా కాలం నిలబడతారు. మకర రాశి వారు ఈరోజు చెప్పిన విషయాల్లో మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు, మీ మనసులో ఉన్న ఆలోచనలు, మీరు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఏదైనా పోలిక కనిపించి ఉంటే కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని రాయండి. మీ అనుభవాన్ని ఇతర మకర రాశి వారితో కూడా పంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు మకర రాశి వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జాతక ఫలితాలు, గ్రహస్థితుల విశ్లేషణ మరియు ఆధ్యాత్మిక విషయాలను ముందుగానే పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. మీ జీవితంలో శుభం, శాంతి, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన జాతక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.